నిత్య జీవానికి వెళ్ళాలన్న ఆలోచన ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎంతమందికి ఉంది? రేపు నేను మరణిస్తే నా కొరకు దేవదూతలు రావాలి, వాళ్ళు వచ్చి నన్ను హ్యాపీగా అబ్రహాము రొమ్మున అనుకున్నట్టుకు తీసుకెళ్ళిపోయిన దగ్గర కూర్చోబెట్టాలనే స్థిరమైన విశ్వాస జీవితంతో ఇక్కడ ఎంతమంది ఉన్నారు? అసలు దేవుడిని ఎంతమంది నిజంగా నమ్ముతున్నారు? శోధనలు, కష్టాలు, కన్నీళ్లు వచ్చినప్పుడు ప్రభువులో ఎంతమంది స్థిరంగా నిలబడుతున్నారు? అపవాదితో యుద్ధం చేయడానికి ఎంతమంది ఆత్మ ఖడ్గాన్ని ధరించుకుని ఉన్నారు? ప్రతిరోజు ఎంతమంది జీవవాక్యంతో తమ హృదయాలను తృప్తిపరుచుకుంటున్నారు? ఎంతమంది సువార్తకు సహకారులుగా ఉన్నారు? ఎంతమంది ప్రభువా నన్ను వాడుకొని అడుగుతున్నారు? ఎంతమంది ప్రభువా నా జీవితం నీతి ప్రభువా సజీవ యాగంగా నీకు సమర్పించాను ప్రభు అని ఒప్పుకోలు జీవితంతో నడుస్తున్నారు? ఎంతమంది చీకటిని దూరం పెడుతున్నారు? ఇన్ని క్వశ్చన్స్ మన మధ్యలోకి వస్తే ఎంతమంది పాస్ అవుతారంటారు? ఈ ప్రశ్నలన్నిటికీ అందరూ పాస్ అవుతారమ్మా? కొందరే పాస్ అవుతారు. ఎందుకు పాస్ అవుతారు, ఎందుకు పాస్ అవ్వట్లేదు తెలుసా? చాలా మంది ప్రాబ్లం వాక్యంలో లేదమ్మా. వాక్యం ఎప్పుడు గొప్పదే, వాక్యం జీవం కలిగిందే, వాక్యం ఉత్తమమైనదే ఉత్తమమైనదే ఉత్తమమైనదే, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే కళ్ళు మూసుకుని వాక్యం దగ్గరికి వెళ్తున్నాం.